మన స్మార్ట్ కుకింగ్ తెలుగులో బేకింగ్ ఐటమ్స్ లో మిల్క్ బ్రెడ్ అండి. ఆ మిల్క్ బ్రెడ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది 350 మైదా అండి, 30 grams మిల్క్, 1.5 teaspoon బటర్, 1.5 teaspoon షుగర్, 1 teaspoon ఈస్ట్ అండి, ప్రూఫ్ కుకింగ్, ఇది పించ్ ఆఫ్ సాల్ట్. అయితే ఫస్ట్ బేకింగ్ ఐటమ్స్ ఈ బ్రెడ్ సంబంధించిన ఏమైనా ఈస్ట్ తో ప్రూఫ్ చేసుకోవాలండి. ఈస్ట్ ప్రూఫింగ్ రెడీ చేసుకున్నాం. ఇదిగోండి ఈస్ట్ ప్రూఫ్ మన చెక్కిన 1 teaspoon, ఈ 30 grams మిల్క్ ఉంది, 1 teaspoon ఈస్ట్ వేసుకోవాలి. వేసుకుని చేసేటప్పుడు ఈ షుగర్ కూడా వేసుకోవాలండి. షుగర్ ప్లస్ పించ్. ఇదిగోండి మన ప్రూఫ్ అయిన ఈస్ట్. ఇది మనకి బాగా గుర్తు అనమాట. ఈస్ట్ ఇట్లా ప్రూఫ్ అయితేనే మనకి బాగా వస్తుందండి బ్రెడ్. అలా చూసుకోవాలి, ఇలా అయితేనే చెయ్యాలి. ప్రూఫ్ అవ్వకపోతే అది వేస్ట్, మళ్ళీ కలుపుకోవాలి. ఈస్ట్ లేదా మీరు ఈస్ట్ అది వర్క్ చేయట్లేదని అర్థం అనమాట. ఓకే, షుగర్, సాల్ట్ వేసుకోవాలండి దీంట్లో, ఇంచ్ ఆఫ్ సాల్ట్. ఇప్పుడు ఈస్ట్ వాటర్ వేస్తున్నానండి. ఇలా బటర్ కూడా వేసండి క్రస్ట్ చేయాలి. ఈ మైదాని ఇట్లా కలుపుకొని దీన్ని ఇట్లా ఇలా ముద్దలు లేకుండా క్రస్ట్ అంటారండి, ముందులో క్రస్ట్ చేసుకోవాలి. దీన్ని కలుపుకుంటున్నాము, పాలు మిల్క్ పోసుకుంటున్నాం సరిపడంత. ఇది యాజ్ రిక్వైర్డ్ తీసుకుంటామండి మిల్క్. తర్వాత ఈ పిండిని ఫ్లోర్ మీద కానీ ఇట్లా సిలికాన్ మ్యాట్ మీద కానీ గ్రీస్ చేసుకుని దీన్ని ఇలా చేయాలండి. బాగా ఎంత మట్టికి మీరు బాగా స్ట్రెచ్ చేయాలి, లేకపోతే బ్రెడ్ రాదండి, ఫ్లఫీగా రాదు. ఇలా ఒక చేత్తో పట్టుకుని ఎడం చేత్తో పట్టుకుని రైట్ హ్యాండ్ తో ఇలా కనీసం 10 minutes అయినా చేయాలండి మీరు ఇలా స్ట్రెచ్. వేసుకున్నాక దీన్ని 1 hour రెస్ట్ ఇవ్వాలండి. ఈ పిండిని కిందకి చేసుకోవాలండి, పిండిని కవర్ చేసుకోవాలి. చేసుకుని మనం ఒక బౌల్ ని గ్రీస్ చేసుకుని దాంట్లో 1 hour రెస్ట్ ఇవ్వాలండి పిండికి. ఇది ఈ బౌల్ ని క్లింగ్ ర్యాప్ చేసి రెస్ట్ ఆల్మోస్ట్ డబుల్ అవుతుందండి పిండి. బ్రెడ్ కి బాక్స్ రెడీ చేస్తున్నాను. గ్రీస్ చేసుకోవాలి. గ్రీస్ చేసి మనం ప్రీ హీట్ చేసుకోవాలి. 10 minutes ప్రీ హీట్ చేసుకోవాలి. $180 10 minutes. ఇదిగోండి మన మిల్క్ బ్రెడ్ రెడీ. మన మిల్క్ బ్రెడ్ రెడీ అండి.